తిరుపతి రుయా ఆసుపత్రి కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రజలకు గ్లకోమా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఎస్పీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభులు జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి రుయా ఆసుపత్రి కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రజలకు గ్లకోమా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, ఎస్పీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిబాబు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా కంటి లోపల పీడనం పెరగడం వల్ల కంటి నరానికి నష్టం కలిగి క్రమంగా చూపు తగ్గించే వ్యాధిని తెలిపారు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చని, అందువల్ల నిరంతరం కంటి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు, షుగర్, బీపీ ఉన్నవారు, స్టెరాయిడ్ మందులు ఎక్కువగా వాడేవారు, కంటి గాయాలు ఉన్నవారు, కుటుంబంలో గ్లకోమా ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గ్లకోమా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఎస్పీ వైద్య కళాశాల యూజీ, పీజీ విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మనం ప్రియా హాస్పిటల్ అలాగే మెడికల్ కాలేజీ సిబ్బంది అంతా కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలకి గ్లకోమా గురించి అవగాహన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నాము. ఇది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాలతో ఈ గ్లకోమా వారోత్సవాలు మన కంటి వైద్య విభాగ అధిపతి చలపతి రెడ్డి గారు అలాగే సాధన వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అయితే గ్లకోమా అనేది ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే తెలియకుండా వచ్చే వ్యాధి. అలాగైతే మనకి మనిషికి ఇలాగైతే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎలా ఉంటుందో కంటిలో కూడా బీపీ ఎక్కువైతే కూడా కంటి చూపుకే ప్రమాదం అవుతుంది. దీన్ని ఎలాగ గుర్తించాలి, దీన్ని గుర్తిస్తే మనము అంధత్వ నివారణకి మనం తోడ్పడగలమనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈరోజు మనం ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ర్యాలీ ఏర్పాటు చేశాము. వీటిని గ్లకోమా గురించి తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఈ గ్లకోమా ద్వారా వచ్చే ఈ అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించవచ్చు.